అరే మామ బిల్డింగ్ భలే కట్టారా. అమ్మ ఏమని ఉందారా, ఏదో ఒక రోజు మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది. అప్పుడు మనం ఇలాంటి బిల్డింగ్లు అసలు మినిమం లేపేయాలరా. ఇక్కడ కూర్చుందా మామ, అసలు మస్తు రోజులైతుందిరా మనం కలవక. అరే నాకు బిల్డింగ్ అంటే గుర్తొచ్చిందిరా. అసలు గోల్కొండ కోటకి గోల్కొండ అని పేరు ఎందుకు వచ్చిందంటాడు? అది కూడా తెలియదు. వెరీ సింపుల్ మామ. అప్పుడు మనల్ని నిజాం వాళ్ళు పాలించారు అప్పట్లో. అవును, ఏం లేదు. సో అప్పుడు పాలించినప్పుడు ఏం జరిగిందంటే మన నిజాంస్ కిను ఫ్రాన్స్ వాళ్ళకి పెద్ద ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది అనమాట అప్పుడే ఆ కొండ మీద. సో ఏముంది, ఆ కొండ మీద ఫస్ట్ గోల్ మనోడు కొట్టాడు కాబట్టి అప్పటి నుంచి గోల్కొండ కోట అంటున్నారు. సింపుల్, వెరీ సింపుల్. అరే మామ నువ్వు ఎంత తెలియరనేది. అరే మామ నేను చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి అంతే, చాలా ఇంటెలిజెంట్. అట్లుంటది మనతో. ఓర్ బావా, నేను ఇంటెలిజెంట్ ఓకే, మరి నువ్వు ఇంటెలిజెంటో కాదో నాకు తెలియాలి కదా. నీకు ఒక క్వశ్చన్ రా. అడగరా. అవును, మరి చార్మినార్కి ఆ పేరు ఎలా వచ్చిందంటావు? 4 నెలలు కట్టారా, అందుకే చార్మినార్కి ఆ పేరు వచ్చింది. 4 నెలలు కట్టారు కాబట్టి చార్మినార్ అని చెప్తున్నారా? అవును. ఇంకా దానికి 4 స్తంభాలు ఉంటాయి కాబట్టి చార్మినార్ అంటున్నారు అనుకున్నా నేను ఇన్ని రోజు. నువ్వు చాలా తెలివైనడు మామ. నువ్వు మరి ఏంటనుకుంటాను? ఏంటి మమ్మీ ఎవడీడు? అరే మామ ఒక్క నిమిషం మామ, ఏమైంది? ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఒరే మామ, కోవిడ్ వల్ల RRR షూటింగ్ ఆగిపోయిందంట మామ. అరే నాకు సినిమా RRR అంటే గుర్తొచ్చింది. బాహుబలి సినిమాలో నాకు డౌట్ ఉంది, చెప్తావా? చెప్పురా. అరే సినిమాలంటే ఇచ్చి పడేస్తా తెలుసుగా నీకు. బాహుబలి సినిమాలో అన్ని బాణాలు ఉంటాడు కదా, అప్పుడు ప్రభాస్ దాన్ని ఎదురుకెళ్తాడు. మరి ఒక్క బాణం కూడా ప్రభాస్ తగ్గలేదా? వారు పిచ్చోడా, ఆ మాత్రం తెలియదారా? ప్రభాస్ బాణం ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు రా పిచ్చోడా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అవునవునవును, పైన కోట్ వేసుకుంటాడు, అదేనా ఏంటి? అదే మరి బాణం ప్రూఫ్ జాకెట్ అంటే. మనం కూడా కొనుక్కోవాలరా. మనం కొనుక్కోవాల్సింది బాణం ప్రూఫ్ జాకెట్ కాదు, చెప్పుల ప్రూఫ్ జాకెట్. అందరు మన చెప్పులతో కొడతారు. సినిమా అంటే నాకు గుర్తొచ్చింది, నాకు ఇంకో డౌట్ చెప్తావా? చిన్నప్పటి నుంచి చదువుకోరా అంటే చదువుకో, మళ్ళీ డౌట్లు అంటే అడుగు. ఉప్పెన సినిమాలో ఆశీగారు తమ్ముని కోసేశారు కదా, అడెలా బతికాడంటావు? ఒరే మామ నీకు తెలుసు గారా, నేను బయాలజీలో చాలా ఈకు. పోయి బుచ్చిబాబు గారిని అడుగు, ఆయన చెప్తాడు. వద్దులే, ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ ఉప్పెనట్టు నన్ను పెడితే. ఆశ గద్దు ఉండాలి, గుద్దకు సిగ్గు ఉండాలి. నాకేం తక్కువరా, అందం తక్కువ. ఏదో ఒక రోజు రత్తాల కొట్లు దేనో దాన్ని పడేసి దాని చెట్టు బత్తారేసం తాకపోతే నా పేరు గాళ్ళత్తమే కాదురా. అరే ఒక్క నిమిషం మామ, ఇది కరివేపాకే కదా? అవును మామ, కానీ కరివేపాకు ఎందుకు? ఏం లేదురా, రూమ్ కి తీసుకెళ్లి తాలింపు పెట్టుకుందామని. నాకు తాలింపు ఉండవడం గుర్తొచ్చింది మామ. కూరలో కరివేపాకు తీయడం అంటే ఏంటి మామ? ఏముంది మామ, వెరీ సింపుల్. మంచిగా పనిచేసి ఒక ఎమ్మెల్యేని చూసుకోవాలి. భూ కబ్జానో గీ కబ్జానో అని చెప్పేసి 10,000కి వెళ్ళి తీసి దొబ్బడం, అయిపోయి. ఈ దేశ రాజకీయాలు ఏంటి ఇలా తయారయ్యాయి? అవునరా మామ, నిజమేరా. బయట ఓటు లేక జనాలు ఎంత మంది తల్లడిల్లుతున్నారో తెలుసారా? ఓటు మొన్న వేసారు రే. ఓటు అంటే ఆ ఓటు కాదు, ఓటు ఆక్సిజన్. ఆ ఓటు కరెక్ట్ కేసుంటే ఇక్కడ ఓటు బాధలు వచ్చాయా? డబ్బులన్నీ ఆ ఓటుకే పోతే ఇక్కడే ఉంది పోచ్చు. రే నిజం రా మామ, నిజంగా. రే నువ్వు అంత ఫ్రస్ట్రేషన్ అవ్వకరా బాబు. నువ్వు అంబేద్కర్ కాదు, నేను గాంధీని కాదు, మనం జస్ట్ గాలిరత్నాలు మాత్రమే. ఆబ్రా బాబు, గాలిరత్నం అయినా మన రత్నం ఎవరైనా సరే బతకాలంటే ఓటునే కావాలి. నిజం రా మామ, నువ్వు చెప్పింది. అసలు నువ్వు ఎమోషనల్ అవుతుంటే మా మూర్తి గారు గుర్తొస్తున్నారా? అరే ఆయన ఎప్పుడో చెప్పారా. ఏం చెప్పారా? లచ్చులో లచ్చన్న, అరే లచ్చులో లచ్చన్న, ఈ లుచాగాళ్ళ రాజ్యంలో బచాగాళ్ళ బతుకులా లచ్చులో లచ్చన్న. ఏం చెప్పాడ్రా మూర్తి అన్న అసలు నిజంగా. తోపురా, హ్యాండ్స్ ఆఫ్. అయినా ఒక్క నిమిషం పాటు మామ నీళ్ళు ఒక శ్రీశ్రీని చూశాను రా. అలా చూపించిన ఆశల మీద నీళ్లు చల్లావు. అసలు ఆశల మీద నీళ్ళు చల్లడం అంటే ఏంటి మా? ఏముందిరా మామ, ఆడకాడక ఆర్సీబీ ఆడితే కరోనా వచ్చి కప్పు కట్టుకొని వెళ్ళిపోయిందిగా, అదే ఆశల మీద నీళ్లు చల్లడం అంటే. మరి పోయిన పరువు తిరిగి రావడం అంటే ఇంకేముంది, SRH బతికే. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? అవునరా పాపం SRH కమ్ బ్యాక్ అనుకొని. పాపం SRH రా, కూతరాంపు అనుకుని ఎటో పోయారా మావా, ఎటో పోయారా పాపం రా.
అరే మామ నాకు ఎస్ఆర్హెచ్ అంటే స్పోర్ట్స్ లో ఒక డౌట్ వచ్చిందిరా. ఒరే నీకు రాజకీయాల్లో డౌట్, సినిమాల్లో డౌట్, ఆఖరికి స్పోర్ట్స్ లో కూడా డౌట్. అడుగు. చెస్ లో రాజు ఉంటాడు, మంత్రి ఉంటాడు, భట్టుడు ఉంటాడు, ఆఖరికి ఒంటే ఉంటది, ఏనుక్కుడు ఉంటది. రాణి ఎందుకు ఉండదు? ఒరే నీకు మన మగాళ్ళ సంగతి తెలిసిందే గారా, అంతమంది మగాళ్ళ మధ్య ఒక ఆడదాన్ని పెడితే కొట్టుకు సత్తారని పెట్టారా మావా. ఉన్న పలంగా నీకు ఇక్కడ దేవుడు ప్రత్యక్షమైతే నువ్వేం కోరుకుంటామా? మావా నేను 1K సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటాను మావా. బతుకు జడ సిగ్గులేని ఒక మారవాలను. అరే 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 మామ, అరే ఆగరా మామ, ప్లీజ్ రా ఒక్క నిమిషం. అరే 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 మామ, అరే అరే ఒక్క నిమిషం ఆగరా, అరే ఒక్క నిమిషం ఆగరా బాబు. 1K సబ్స్క్రైబ్ అయితే నువ్వేం చేస్తావు? ఏముంది మామ, జీ ఎంటర్టైన్మెంట్స్ వల్ల నాకు హోండా యాక్టివ్ కొనిస్తారు మామ. మరి దేవుడు ప్రదక్షిణప్పుడు హోండా కొనుక్కోవచ్చు కారా? మా ఈ లాజిక్ మర్చిపోయాను మామ. అందుకే ఇంకా సబ్స్క్రైబ్ అవ్వట్లేదు నీకెవరు. మామ అన్న నేను వీడియోలో కనిపిస్తున్నా అన్న. అరే నువ్వు కనిపిస్తావురా, జస్ట్ ఇప్పుడు పర్యవేక్షణ మాత్రమే. చూడు ఎట్లా చేస్తున్నావు ఏందనే చూడు. నెక్స్ట్ వీడియో నుంచి నువ్వు కూడా ఉంటావు, ఓకేనా? సరే అన్న. బాగా చేస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, మా గాలిరత్నాలు చేసిన ఎపిసోడ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.